కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదట. విచారణ పేరుతో కాలయాపన, బీఆర్ఎస్ మునిగిపోతున్న నావట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇక ఇదే క్వశ్చను నిన్న వేసుకుంటే ఎట్లా? ఇప్పుడు బీజేపీని అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టులో సిబిఐకి అప్పచెప్పమన్నారు, అప్పచెప్పారు. మరి ఏం పీకారు? మరి ఇంతకాలం ఏం పీకారు? మరి ఎందుకు అరెస్ట్ చేయాలి మీరు? ఇక అదే జరుగుతుంది ఇప్పుడు. మీ ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు ఒకటే, మీరు దొందే ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. మరి చెప్పరాదు, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయట్లే కేసీఆర్? నువ్వు మరి చేయించాలి కదా. సిబిఐకి ఇచ్చేదాకా కూడా అదిగో సిబిఐకి ఇవ్వట్లే అన్నారు ఇప్పుడు దాకా. మరి సిబిఐకి వచ్చాక ఏం పీకరు మీరంటే ఏమీ లేదు. ఇక మరి ఎందుకు అరెస్ట్ చేయట్లే కేసీఆర్ని? మరి మీరెందుకు అరెస్ట్ చేయట్లే? మీ చేతిలో ఉన్న అంశమే కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీ చేతుల్లోనే పెట్టారు కదా. మరి ఏం చేసారు మీరు? ఏమన్నా పీకి కట్టలు కట్టిరా మీరేమన్నా? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. చేయండి మీరు, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు చేయండి, అరెస్ట్ చేయండి. సిబిఐ విచారణ జరుగుతుంది కదా మరి దాని మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద. దాదాపు నాలుగు టీములు దాని మీద పనిచేసి 4 నివేదికలు అందించినాయి దాని మీద. మరి ఏం పీకరు? మరి ఆ 4 నివేదికలు ఏముంది? ఏం చెప్పారు మీరు బయటికి? ఏ ఒక్క అంశమైనా బయటకు వచ్చింది ఇప్పటిదాకా? అసలు కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అంశం ఒక్కటి పేరు ఎక్కడైనా బయటకు తీసుకొచ్చిరా మీరు? మరి కేసీఆర్ అందులో ఇన్వాల్వ్ అయినట్టు మరి సిబిఐ విచారణ చేసినప్పుడు మరి నువ్వు అరెస్ట్ చేయాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పటిదాకా? మరి ఏం చేస్తున్నారు మీరు? మీరు అడిగేటప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి దీని మీద. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రశ్నించారట. నోటీసులు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారట. శుక్రవారం రాత్రి జగిత్యాలలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విజయ శంకరావ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా లాంటిదని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కేసీఆర్కు జైలుకు పంపుతానని, కేసీఆర్ను జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించలేదని ఎద్దేవా చేశారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారట. రాష్ట్రానికి దోహం చేసిన పోలీసు